సామెత 18:10 యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి లేదా పరిగెత్తి సురక్షితముగా నుండును. యేసుక్రీస్తు నామమే ఈరోజు మనకు ఆశ్రయపురమై ఉంది. 91 కీర్తన 14, 15, 16 వచనాల్లో అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను తప్పించేదను. మీలో చాలా మంది ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నారు. దేవుని బలిపీఠముకు కొమ్ములు పట్టుకో అనగా యేసయ్యా నా చేతిలో పట్టుకోమని ప్రార్థన చేయి, ప్రభు వైపు తిరుగు, మొరపెట్టు. దేవా నీ కనికరాన్ని కోరుకుంటున్నాను, నా పొరపాట్లు క్షమించు నాయన, నా జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఏ పొరపాటున్నా మన్నించమని ప్రార్థించి దేవుని మీద ఆశ్రయించగలిగితే నీకు ఆయన ఆశ్రయపురంగా ఉండి నీ మీద రాబోతున్న ప్రతి శోధనను తప్పించి ప్రస్తుతానికి నువ్వు వెళ్తున్నటువంటి ఈ స్థితిగతుల్లో కూడా దేవుడికి జయం ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్న ఏదన్నా అలవాటు కానీ తలంపు కానీ ఉంటే, అసూయ కావచ్చు, క్షమించలేని తత్వం కావచ్చు, కక్ష కావచ్చు, క్రోధం కావచ్చు, మత్సరం కావచ్చు, ఒక సిగరెట్, ఒక కైనియో, మరి సినిమా పిచ్చో, లోకంలో అనేక రకరకాల పిచ్చులు ఉన్నాయి. ఒక మందు తాగే అలవాటు కానీ, ఇతరులను బాధ పెట్టే అలవాటు కానీ, దూషించే అలవాటు కానీ, బూతులాడే మాటలు కానీ, ఇవన్నీ కూడా వాక్య విరుద్ధమైనవి. బైబిల్ అంటాడు, లేవికాండం 25:17 మర్చిపోకండి అంటాడు దేవుడైన ప్రభు, ఒకరిని ఒకడు బాధపరచుకోకండి అంటాడు. ఒకరిని ఒకడు బాధపరచుకోవడం దేవుని చిత్తం కాదు పిల్లరా. చదవండి, మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. భార్యను భర్త బాధ పెట్టవచ్చా? వినాలి, త్వరగా చెప్పాలి. భర్తను భార్య బాధ పెట్టవచ్చా? పిల్లలు తల్లిదండ్రులను దుఃఖపరచవచ్చా? దేవుని సేవలో ఉన్నవారు మీకు నాయకులుగా ఉన్నవారిని దుఃఖపరచవచ్చా? నో. అక్కడ అంటాడు, మీరు ఒకరిని ఒకరు బాధింపక, మాటల చేత బాధించవద్దు, చేతల చేత బాధించవద్దు, కార్యక్రమాల ద్వారా బాధించవద్దు. మీరు చేసిన ఏ కార్యక్రమం వల్ల కూడా ఒకరిని ఒకరు బాధ పెట్టుకోకండి, నేను మీ దేవుడైన యెహోవాను. ఎందుకన్నాడు ఆ మాట? నేను సృష్టికర్తైన దేవుడిని, నాకు కోపం వస్తే మీ పని అయిపోద్ది అంటున్నాడు అక్కడ. నాకు కోపం తెప్పించొద్దు. ఉదాహరణకి పిల్లల మధ్యలోకి వెళ్ళి గొడవ పడుతున్న పిల్లలతో చెప్తారు కదా, నాన్న నేను చెప్తున్నాను గొడవ పడ్డారంటే ఊరుకోవద్దు, ఊరుకోను, గొడవ పడ్డారంటే ఊరుకోనని చెప్పి అంటాడు. నేను చెప్తున్నాను అంటాడు. అంటే నాన్న చెప్పాడంటే ఖచ్చితంగా వాళ్ళు గొడవ పడకూడదని దాని అర్థం. ఇతరులను బాధ పెట్టకుండా, ఇతరులను దుఃఖపరచకుండా, నీ జీవితం ఏదో దేవుడికి ఇచ్చిన పని ఏదో చేసుకుంటూ సంతోషంగా ప్రార్థనలో దేవుళ్ళు ఆనందిస్తూ వెళ్తున్నప్పుడు, నీ పనుల మీద నువ్వు బిజీగా ఉంటూ ప్రార్థనా ప్రయత్నం చేస్తూ విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, అది బిజినెస్, అది ఒక చిన్న స్టార్టప్ కంపెనీయో, లేదా ఒక చిన్న పని చేసుకుంటున్నావో, లేదా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నావో, సేవా పరిచర్య, నీకు ఇవ్వబడిన పని మీద శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు నేను దీవిస్తా అంటున్నాడు. అప్పుడు మీరు దేశంలో సురక్షితంగా నివసించెదరు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఆశ్రయపురము యేసే అయ్యున్నాడు. ఆమేన్. ఈరోజు మన ఆశ్రయపురం మీద ఎవరో చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ప్రజలు ఎక్కడికో పరిగెత్తనక్కర్లా. అందుకే సర్వజనులారా నా యొద్దకు రమ్మని ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. సర్వలోక జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఆత్మరక్షణను, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను, అది మీకు ఉచితంగా దయచేస్తాడు. నా పొరపాట్లు, నా దోషములు ఏవి నా మీద పడకుండా అవన్నీ కొట్టివేయబడి ఒక నూతన జీవితంలోకి, నూతన ఆశీర్వాదంలోకి, అమేజింగ్ బ్లెస్సింగ్స్లోకి నా కుటుంబం ముందుకు అడుగు పెట్టాలనుకున్న వారు మీ చేతిని పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం. ఎంత గట్టిగా ప్రార్థించగలరో అంత గట్టిగా ప్రార్థన చేయండి. యవనస్తులు, స్టూడెంట్స్, పెద్దలు, చిన్నలు కూడా నాన్న మీరు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు వింటున్నాడు మీ ప్రార్థన, అది గుర్తుపెట్టుకోండి. మీరు మౌనంగా ఉంటే మీ ఏ ప్రార్థన చేయట్లేదని అర్థం. మీరు ప్రార్థిస్తే జవాబు రాబోతుంది. చేతులు ప్రభు చూపిస్తూ, ప్రభా నీ సహాయం నేను కోరుతున్నాను, నీ సహాయం నేను కోరుతున్నాను యేసయ్యా, నీ సన్నిధిలో నీ సహాయం నేను కోరుచున్నానయ్యా, నన్ను తాకండి మా ప్రభా, నన్ను బలపరచువాడు నీవే, నన్ను అభిషేకించువే యేసయ్యా, నీ ఆత్మబలము నాకు దయచేయమని ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.